ఏం మాయ చేశావే పార్ట్ 55. జగదీష్ గారి మాటలకు స్థానం అయిపోయాడు మైకేల్. ఒకప్పటి మైకేల్ అయి ఉండుంటే ఆయన మాటలు పట్టించుకోకపోయినా ఖచ్చితంగా ఆయన మాటలకి విలువ అయితే ఇచ్చుండేవాడు. కానీ ఇప్పుడున్న మైకేల్ మాత్రం ఆయన పట్టించుకోకుండా ఉండలేడు. అలాగే ఆ మాటలు మాట్లాడుతున్నప్పుడు ఆయన కళ్ళల్లో కోపం మాత్రమే కాదు, బాధ కూడా స్పష్టంగా కనిపిస్తుంటే ఏం చెప్పి సహానను ఒప్పించాలో అర్థం కాక పిచ్చెక్కిపోతున్నట్టు అనిపిస్తుంటే తల పట్టుకున్నాడు విసుగ్గా. అసలు తనని భర్తగా యాక్సెప్ట్ చేయలేని సహానా ఇప్పుడు హనీమూన్ లాంటి ట్రిప్కి తనతో కాశ్మీర్ రమ్మంటే ఏ విధ్వంసం సృష్టిస్తుందో అన్న భయం మొదలైంది అతనిలో. ఇంతలో నెమ్మదిగా స్పృహలోకి వచ్చిన సహానా తన పక్కన కూర్చున్న మైకేల్ని చూసి అతని చేయి పట్టుకొని ఐఎమ్ ఓకే మిక్కీ, డోంట్ వెరీ అనింది. అతను మొహంలో కనిపిస్తున్న కంగారు తన కోసమే అని అర్థమవుతుంటే ఆమె స్పర్శతో మాటతో ఆలోచనల నుండి తేరుకున్న మైకేల్ ప్రేమగా సహానా నుదుటిపై ముద్దు పెట్టి, ఎందుకు సహానా ఇలా నీ జీవితాన్ని నువ్వే పాడు చేసుకుంటున్నావు, ఇప్పటికైనా నా మాట వినాలి అనిపించట్లేదా నీకు అని అడిగాడు బాధగా. అతని ప్రశ్నకు సహానాకి అతని మీద కోపం వచ్చినా అతని కళ్ళల్లో తన కోసం తిరిగిన కన్నీళ్లు చూసి ఇంకేం మాట్లాడలేక మౌనంగా ఉండిపోయింది. ఆమె మౌనంగా మొహం తిప్పుకోవడంతో మైకేల్ జగదీష్ గారు చెప్పిందంతా చెప్పి అంకుల్ చెప్పినట్టు వినకపోతే ఆయన ఏం చేయడానికైనా వెనకాడనని గట్టిగా వార్నింగ్ ఇచ్చి వెళ్లారు. సహానా, ఇన్ని రోజుల్లో నువ్వు అంకుల్కి సహజంగా కోపం రాదు, వస్తే మామూలుగా ఉండదు అంటే ఏంటో అనుకున్నాను. కానీ సైలెంట్గా ఉండే వాళ్ళకు కోపం వస్తే ఎలా ఉంటుందో నేను ఇవాళ చూశాను. నాకైతే ఆయన చాలా సీరియస్గా చెప్పి వెళ్ళారు. మీ డాడీ గురించి నీకు నేను చెప్పాల్సిన అవసరం అయితే లేదు అని నా నమ్మకం. ఆయన చెప్పిన విషయంలో ఎలాంటి నిర్ణయం తీసుకుంటావు అనేది ఇక నీ ఇష్టం, నీ మీదే ఆధారపడి ఉంది సహానా. నీ ఇష్టానికి నేను ఎలాంటి అడ్డు చెప్పదలుచుకోలేదు అని అతను చెప్పాల్సింది చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోయాడు మైకేల్ అలా వెళ్ళగానే అప్పటి వరకు శాంతంగా ఉన్న సహానా మైండ్ మళ్ళీ పిచ్చెక్కుతున్న ఫీలింగ్ కలుగుతుంటే జుట్టు పెక్కుంటూ, ఎందుకు డాడీ అందరూ నాతో ఇలా ఆడుకుంటున్నారు, ఎందుకు నా ఇష్టంతో ఎవరికి పని లేదు, మైకేల్తో పెళ్ళి నాకు ఇష్టం లేకుండా జరిగింది, నేను మైకేల్లో ఇప్పటికీ ఒక బెస్ట్ ఫ్రెండ్ని మాత్రమే చూడగలుగుతున్నాను, ఆ విషయం నా మెల్లో తాళి కట్టిన మైకేల్ అర్థం చేసుకున్నా నన్ను కన్నా మీరు ఎందుకు అర్థం చేసుకోలేకపోతున్నారు అని బాధపడుతూ ఉండిపోయింది సహానా. ఎదలాపనగా ఆ ఫేక్ మెయిల్ ఓపెన్ చేసి సహానాకు తన ఫ్రెండ్ నుండి వచ్చిన మెయిల్ చూడగానే తాగడానికి నీళ్లు లేకపోతున్న ప్రాణానికి 2 చుక్కలు అందించి ప్రాణం కాపాడినంత పిచ్చిగా సంతోషపడుతూ క్షణాల్లోనే ఒక దారుణమైన ప్లాన్ సిద్ధం చేసి అది ఎల్లుండికి అమలు కావాలి అని తన ఫ్రెండ్కి ఆర్డర్ వేసి పిచ్చి సంతోషంతో గంతులు వేస్తూ ఆ సంతోషాన్ని తనలో తానే ఎంజాయ్ చేస్తూ ఉంది. ఇంతలో డోర్ ఓపెన్ చేసిన శబ్దానికి ఏం తెలియని అమాయకురాలా సైలెంట్ అయిపోవడంతో ఆమె కోసం భోజనం తీసుకొచ్చిన మైకేల్ ఆమె చేయబోతున్న దారుణం తెలియక ఆమెకు మౌనంగా భోజనం తినిపించి టాబ్లెట్స్ వేసి రెస్ట్ తీసుకోమని చెప్పి అతను వెళ్ళిపోయాడు. సహానా అదిత్ ప్రేమలను నాశనం చేయడానికి ఒక పెద్ద ప్రమాదానికే తెరదించిపోతుంది. కానీ పెళ్లి ఎలా జరిగినా పెళ్లి జరిగిన దగ్గర నుండి మైకేల్ తన మీద చూపిస్తున్న ప్రేమను సహానా మనసును దొలిచేస్తుంది. అంతగా ప్రేమిస్తున్న వాడిని నా పిచ్చితో భరించలేని బాధకు గురి చేస్తున్నానా అన్న ఫీలింగ్ ఆమె మనసులో లేకపోలేదు. అందుకే తను అనుకున్న ప్లాన్ ప్రకారం అన్నీ జరగగానే మైకేల్కి అర్థమయ్యేలా చెప్పి తామిద్దరూ మ్యూచువల్గా విడిపోతే అయినా తన జీవితంలోకి అతన్ని ప్రేమించే అమ్మాయి వస్తే అతను సంతోషంగా ఉంటాడు అనుకుంది సహానా. మైకేల్ గురించి తను వేసిన ప్లాన్ గురించే ఆలోచిస్తూ నెమ్మదిగా నిద్రలోకి జారుకుంది సహానా. మెడిసిన్స్ ఎఫెక్ట్ కారణంగా బృందావనం. మరుసటి రోజు ఉదయానికి ప్రేమ నిద్ర లేచేసరికి తన ఎదురుగా ఉన్న చైర్లో కూర్చొని నిద్రపోతున్న ఆదిత్ని చూడగానే అది కలో నిజమో ఒక క్షణం అర్థం కాలేదు ప్రేమకు. కానీ ఆ మరుక్షణమే రాత్రి జరిగింది గుర్తు రావడంతో తను ఉన్నది కూడా తులసి గారి రూమ్ అని అర్థమయ్యేసరికి దీర్ఘంగా ఒక నిట్టూర్పు విడిచి సైలెంట్గా లేచి వెళ్ళి ఫ్రెష్ అయ్యి రెడీ అయ్యి చప్పుడు చేయకుండా అక్కడి నుండి బయటకు వెళ్ళి పూజ చేసుకొని బ్రేక్ఫాస్ట్ రెడీ చేసి మరిది దగ్గర ఉన్న కూతురు దగ్గరకు వెళ్ళింది ప్రేమ. వైభవ్ గుండెల మీద ముద్దుగా నిద్రపోతున్న అన్విని చూసి నవ్వుకుంటూ మరిదిని డిస్టర్బ్ చేయకుండా ఆ బుజ్జిదాన్ని జాగ్రత్తగా లేపి తన భుజాన వేసుకుని బంగారం లేవరా అంటూ కూతురిని తీసుకెళ్లి స్నానం చేయించి రెడీ చేసి టిఫిన్ తినిపిస్తూ ఉండగా అప్పుడే నిద్రలేచిన వైభవ్ అదితిలో ప్రేమ గురించి కంగారు పడుతూ ఉన్నారు. ఎవరు ఉన్న రూమ్ నుండి వాళ్ళ బయటకు వచ్చేసరికి కూతురు చెప్పే ముద్దు కబుర్లు వింటూ ఆ బుజ్జిదానికి టిఫిన్ తినిపిస్తున్న ప్రేమ కనిపించడంతో ఇద్దరు గుండెల నిండుగా ఊపిరి పీల్చుకున్నారు. కాసేపటికి వాళ్ళు రెడీ అయ్యి వచ్చేసరికి వాళ్ళిద్దరికీ బ్రేక్ఫాస్ట్ వడ్డించి పక్కకి వెళ్ళిపోతున్న ప్రేమను ఇద్దరు చేపట్టుకునేసరికి ఇద్దరు చూపుకి అర్థం ఒకటే కావడంతో ఇక
మారు మాట్లాడకుండా తనకి కూడా టిఫిన్ వడ్డించుకొని వాళ్ళ దగ్గరే కూర్చొని తినడం మొదలుపెట్టింది ప్రేమ తింటూ ఉండగా వైభవ్ సడన్గా అలా వామిట్ చేసుకున్న ఇంటి వదిన నిన్నేమైనా ఒంట్లో బాలేదా నీకు అని అడిగాడు. తమ్ముడి ప్రశ్నకు ప్రేమ ఏం సమాధానం చెప్తుందో అని చెవులు వాళ్లకు అప్పగించి మౌనంగా తింటూ ఉన్నాడు ఆదిత్. మరిది ప్రశ్నకు ప్రేమ ముందు తడబడిన తర్వాత తనని తాను కంట్రోల్ చేసుకొని నేను బానే ఉన్నాను చిన్న, కాకపోతే నిన్న తినేటప్పుడే కాస్త కడుపులో తిప్పినట్టు అనిపించింది, అందుకే అలా అయ్యి ఉంటుంది అంతే అనేసి లేచి వెళ్ళి హ్యాండ్ వాష్ చేసుకోవడానికి వెళ్ళిపోయింది. ప్రేమ మాటలో తలబాటు గమనించిన వైభవ్ ఆమె వైపే చూస్తూ ఉండగా అది తింటున్న వాడే లేచేశాడు. వైభవ్ ఈ 2 రోజుల నుండి అన్నా వదినల వైఖరి చూసి వారి మధ్య ఏదో జరుగుతుంది అనుకున్నాడు. కానీ ఒక చిన్న అపార్థం వల్ల మధ్య ఎంత దూరం తెచ్చిందో నిజంగా అతనికి ఊహ కూడా అందదు. కాసేపటికి ఆదిత్ వైభవ్లో ప్రేమ అన్వీలను స్కూల్లో డ్రాప్ చేసి ఆఫీస్కి వెళ్ళిపోయారు. స్కూల్లోకి కూతురిని తీసుకుని భయంగా అడుగుపెట్టిన ప్రేమకు స్కూల్ అంతా హడావిడిగా కనిపించడంతో ఏం జరుగుతుందో అర్థం కాక చుట్టూ చూస్తూ ఉండగా వర్ష వచ్చి అన్వీని ఎత్తుకొని జశ్వంత్ సార్ ఏదో బిజినెస్ మీటింగ్ పని మీద స్పెయిన్ వెళ్ళారట, అందుకని ఆయన లేకుండా స్కూల్ యాన్యువల్ ఫంక్షన్ ఏం చేసుకుంటామని నిన్న అప్పటికప్పుడు ప్రిన్సిపల్ గారు రేపే యాన్యువల్ ఫంక్షన్ చేయాలి అని నిర్ణయించుకున్నారు. నిన్న అప్పటికప్పుడు నాకు మ్యాథ్స్ సార్కి ఇంగ్లీష్ మేడంకి ఇన్ఫామ్ చేశారు. మేము ముగ్గురం ఉదయాన్నే వచ్చి మిగిలిన స్టాఫ్కి ఇన్ఫామ్ చేశాం. నువ్వు వచ్చాక చెప్తామని కాల్ చేయలేదు ప్రేమ అనడంతో ప్రేమ కాస్త కంగారుగా చుట్టూ చూస్తూ ఉండగా ఆమె కళ్ళు ఎవరిని వెతుకుతున్నాయో అర్థమైన వర్ష ఆ దరిద్రుడు రాలేదులేవే, నాకు తెలిసి నిన్న మన టపాకా ఇచ్చిన గిఫ్ట్ బాగా నచ్చుంటుంది, దాని ఎఫెక్ట్ వల్లే వాడు వచ్చి ఉండడు, వాడి గురించి వదిలే టెన్షన్ పడకు అంటూ అన్వీని క్లాస్లోకి తీసుకువెళ్ళబోతూ ఉంటే వర్ష వద్దు, నా బంగారం ఈ ఒక్క రోజుకి నాతోనే ఉంటుంది, నీకు నాతో ఏమైనా పనుంటే చెప్పు, నేను స్టాఫ్ రూమ్లో నా డెస్క్ దగ్గర ఉంటాను అనింది. ఎందుకో ఉదయం నుండి మనసంతా అస్తవ్యస్తంగా అనిపిస్తూ ఉండడంతో ప్రేమ భయం దేనికో అర్థమైన వర్ష కూడా కాదనలేకపోయింది. అటు స్టాఫ్ అందరూ కలిసి యాన్యువల్ ఫంక్షన్కి సంబంధించిన ఏర్పాట్లలో బిజీ అయిపోతే ప్రేమ మాత్రం కూతురిని తీసుకుని స్టాఫ్ రూమ్లోకి వెళ్ళి తన డెస్క్ దగ్గరే కూర్చొని కూతురిని ఒడిలో కూర్చోపెట్టుకొని గెస్ట్ లిస్ట్ ప్రోగ్రామ్ షెడ్యూల్స్ రెడీ చేస్తూ ఉంది. వర్ష మాట మేరకు బెంగళూరు నిశ్చయ్ చెప్పినట్టుగానే సాయంత్రానికి అతను చెప్పిన పని పూర్తి చేసి అతని విషయం చేరవేశాడు అతని పిఏ. విషయం విన్న నిశ్చయ్ మనసు తేలికపడడంతో ఈసారి ప్రశాంతంగా ఇన్విటేషన్ అంతా క్లియర్గా చదివి సంతోషపడ్డాడు. అది పక్కన పెట్టి వర్క్లో బిజీ అయ్యాడు. ప్రేమ భయం దేనికో అర్థమైన వర్ష కూడా కాదనలేకపోయింది. అటు స్టాఫ్ అందరూ కలిసి యాన్యువల్ ఫంక్షన్కి సంబంధించిన ఏర్పాట్లలో బిజీ అయిపోతే ప్రేమ మాత్రం కూతుర్ని తీసుకొని స్టాఫ్ రూమ్లోకి వెళ్ళి తన డెస్క్ దగ్గరే కూర్చొని కూతుర్ని ఒడిలో కూర్చోపెట్టుకొని గెస్ట్ లిస్ట్ ప్రోగ్రామ్ షెడ్యూల్ రెడీ చేస్తూ ఉంది. వర్ష మాట మేరకు మధ్యాహ్నం అయ్యేసరికి చాలా వరకు ఏర్పాట్లు అన్నీ పూర్తి కావడంతో అందరూ ఆ పని నుండి బ్రేక్ తీసుకొని లంచ్ చేసి మళ్ళీ ఎవరి పనిలో వాళ్ళు బిజీ అయిపోయారు. ప్రేమకి మాత్రం మనసంతా ఏదో తెలియని కంగారు అలజడిగా ఉండడంతో వర్షకు చెప్పి వైభవ్కి కాల్ చేసి అన్వీని తీసుకొని ఆటోలో ఇంటికి వెళ్ళిపోయింది ప్రేమ. ఇంటికి చేరుకోగానే ప్రేమ కూతురికి స్నానం చేయించి డ్రెస్ వేసి ఆడుకోవడానికి కొన్ని టాయ్స్ ఇచ్చి తను అన్వీ పక్కనే కూర్చొని ఆలోచనలో పడింది. ఒకవైపు ఆదిత్ పెడుతున్న దూరం, అతని మాటలు, అతను కొట్టిన చెంపదెబ్బ ప్రేమ మనసును తొలిచివేస్తుంటే బాధతో మౌనంగా కన్నీళ్లు పెట్టుకుంటూ ఉంది. మరోవైపు అన్వీ కారణంగా గాయపడ్డ అబ్బాస్ ఎప్పుడు ఏం చేస్తాడో అన్న భయంతో కూతుర్ని క్షణం కూడా వదిలిపెట్టాలి అంటే ప్రాణం పోతున్నంత భయంగా ఫీల్ అవుతుంది ప్రేమ. అలా ఇద్దరి కారణంగా బాధ భయం రెండూ కలగలిపి ప్రేమ మనసు భరించలేని బాధను అనుభవిస్తూ ఉండగా అప్పటి వరకు ఆడుతూ ఉన్న కూతురిని దగ్గరకు తీసుకుని, బంగారం సాయంత్రం మనం అమ్మమ్మ ఇంటికి వెళ్ళి ఒక 2 రోజులు అక్కడ ఉందామా, నీకు అక్కడ బాగా నచ్చింది అన్నావు కదా అని అడిగింది ప్రేమ. తల్లి ప్రశ్నకు అన్వి వెంటనే నో మనం రేపు యాన్యువల్ ఫంక్షన్కి వెళ్ళాలి, అయినా అమ్మమ్మ లేకుండా మనం అమ్మమ్మ ఇంటికి వెళ్ళి ఏం చేస్తామని అడిగింది అయోమయంగా. అన్వి ప్రశ్నకు ప్రేమకు ఏం చెప్పాలో అర్థం కాక మామూలుగానే బంగారం, ఈ యాన్యువల్ ఫంక్షన్ అయ్యాక ఎలాగో హాలిడే వస్తుంది కదా, అందుకే ఈరోజు వెళ్తే మనం ఒక 2 డేస్ అక్కడే ఉండొచ్చురా అనింది కూతురికి నచ్చజెప్పుతూ. తల్లి మాటలకు ఆ బుజ్జిది, నీకు తెలుసా అమ్మ, లాస్ట్ ఇయర్ వరకు డాడీ నన్ను దగ్గరకు కూడా తీసుకునేవాడు కాదు, నా గురించి అన్నీ బాబానే చూసుకునేవాడు. లాస్ట్ ఇయర్ నేను జాయిన్ అయిన స్కూల్లో యాన్యువల్ ఫంక్షన్ కాదు కదా, పేరెంట్స్ మీటింగ్ జరిగినా డాడీ రాలేదు, బాబానే వచ్చాడు. అప్పుడు నా ఫ్రెండ్స్ అందరూ నాకు ఎవరూ లేరు అని బాగా ఏడిపించారు, అప్పుడు నేను చాలా ఏడ్చాను అంటూ కన్నీళ్లతో జరిగిన విషయం బాధగా చెప్తున్న కూతురి మాటలకి ప్రేమ మనసు మెలిపెట్టినట్టు అనిపించింది. వెంటనే కూతుర్ని గుండెలకు హత్తుకొని మౌనంగా కన్నీళ్లు పెట్టుకుంటూ ఉండగా అన్వి ఏడుపు ఆపి, తల్లి
గుండెల మీద నుండే ఆమె మొహంలోకి చూస్తూ, కానీ ఇప్పుడు నాకు అమ్మ ఉంది, డాడీ ఉన్నాడు. నేను కూడా మా ఫ్రెండ్స్ లానే అమ్మా నాన్నలతో స్కూల్ ఫంక్షన్స్కి అటెండ్ అవ్వగలను అని అందరికీ తెలియాలి. రేపు మన స్కూల్ యాన్యువల్ ఫంక్షన్, నేను మీ ఇద్దరితో కలిసి వెళ్ళాలి. ప్లీజ్ అమ్మా. కాదు అనుకు అనగానే ప్రేమ కన్నీళ్లతో ఆ బుజ్జిదాని మొహమంతా ముద్దులతో నింపేస్తూ గుండెలకు హత్తుకొని, తప్పకుండా వెళ్దాంరా బంగారం, నువ్వేం కోరుకుంటే అది ఖచ్చితంగా జరిగి తీరుతుంది బంగారం అనింది. తల్లి వెళ్దాం అనేసరికి ఆ చిన్నదాని మనసుకి కలిగిన సంతోషం అంతా ఇంత కాదు. అలా సంబరంగా అమ్మ నాకు ప్యాన్ కేక్స్ కావాలి అంటూ ముద్దుగా అడిగేసరికి ప్రేమ నవ్వుకుంటూ కూతురిని ఎత్తుకొని కిచెన్లోకి తీసుకెళ్ళి ఆ బుజ్జిదాన్ని కిచెన్ గట్టు మీద కూర్చోపెట్టి అన్వీకి ఇష్టమైన ప్యాన్ కేక్స్ చేయడం మొదలుపెట్టింది. కాసేపటికి అన్వీకి తనకి ఇష్టమైన ప్యాన్ కేక్స్తో తన బుజ్జి బొజ్జను నింపుకొని ప్రేమ జో కొడుతుంటే హాయిగా తల్లి ఒడిలో నెమ్మదిగా నిద్రలోకి జారింది. ప్రేమ అన్విని జాగ్రత్తగా తులసిగారి రూమ్లో బెడ్ మీద పడుకోబెట్టి ప్రేమగా కూతురి నుదుటిపై ముద్దు పెట్టుకొని సైలెంట్గా ఆ రూమ్ డోర్ క్లోజ్ చేసి కిచెన్ శుభ్రం చేద్దామని వెళ్ళబోతుంటే ఇంతలో డోర్ బెల్ మోగడంతో వాల్ క్లాక్లో టైం 5 అవుతుండేసరికి వైభవ్ ఆదిత్య ఆఫీస్ నుండి డైరెక్ట్గా వచ్చుంటారేమో అనుకొని డోర్ తీయడానికి ముందడుగు వేసింది ప్రేమ. స్కూల్లో ప్రేమ అన్విలో అలా వెళ్ళగానే వర్ష ప్రిపరేషన్స్లో బిజీ అయిపోయింది. తను ఆ బిజీలో ఉండగానే తన పక్కనున్న ఇంగ్లీష్ టీచర్ మరో పక్కన ఉన్న టీచర్తో అబ్బాస్ గురించి నిన్న అతని చేతికి ఎవరో గాయం అని చెప్పుకొని బాగా అయింది అని తిట్టుకుంటూ ఉన్న మాటలు వర్ష చెవిన చేరడంతో ఎందుకో బాగా కంగారుగా అనిపించింది ఆమెకు. ఈరోజు ప్రేమ అన్వి గురించి పడుతున్న కంగారు, భయం చూసేసరికి ఏదో మూలన వర్ష మనసులో కూడా భయం మొదలైంది. అబ్బాస్ మామూలుగానే ప్రేమ మీద కోరికతో మదమెక్కిన పిచ్చి కుక్కలా ఎదురు చూస్తున్నాడు. అలాంటి వాడు ఆ రోజు తను బలవంతం చేయబోతుంటే తప్పించుకునే ప్రయత్నంలో ప్రేమ మాప్ స్టిక్తో దాడి చేసిందే వాడు. ఇప్పటికీ మర్చిపోకుండా ప్రేమను మానసికంగా టార్చర్ చేస్తున్నాడు. అలాంటిది అన్వి చేసిన పనికి ఆ పసిదాన్ని కూడా వదిలిపెట్టడు. ఆ విషయం గురించే ప్రేమ అంతగా కంగారు పడుతుంది. ఇలా ఆలోచనల మధ్య సతమతమవుతున్న వర్ష పక్కనున్న టీచర్ పిలుపుతో ఇప్పుడే వస్తాను సార్ అంటూ వెంటనే బయటకు వచ్చి ఆదిత్ నెంబర్ వెతికి వెంటనే అతనికి కాల్ చేసింది. విషయం ఆదిత్కి తెలిస్తే అంతా అతనే చూసుకుంటాడు అన్న నమ్మకంతో ఆదిత్ ఆఫీస్కి అయితే వచ్చాడు. కానీ అతని మనసు అంతా నీరసంగా వాడిపోయి నిద్రలో కూడా కలవరం ఉన్న ప్రేమ మోము నిండిపోయి ఉండడంతో ఆమె గురించి ఆలోచించి బాధపడుతూ వర్క్ మీద దృష్టి పెట్టలేక ఉదయం నుండి అతను పడుతున్న మనోవేదన మామూలుగా లేదు. ఆ బాధతోనే తమ్ముడు లంచ్ చేద్దామన్నయ్యా అని వచ్చినా నాకు పనుంది చిన్న, నేను తర్వాత తింటాను అని మరో మాటకు తావు ఇవ్వకుండా అప్పటికప్పుడు ఏదో మేనేజ్ చేసి తమ్ముణ్ణి పంపించేశాడు ఆదిత్. అప్పటి నుండి తన సీట్లోనే వెనక్కి వాలి కళ్ళు మూసుకున్న ఆదిత్య తనకి తెలియకుండానే 3 గంటలు గడిపేశాడు. ఇంతలో మొబైల్ రింగ్ అవ్వడంతో కష్టంగా కళ్ళు తెరిచి స్క్రీన్ మీద చూసేసరికి వర్ష అని స్క్రోల్ అవ్వడంతో కంగారుగా కాల్ లిఫ్ట్ చేసి కాల్లో ఆదిత్ కంగారుగా, హలో వర్ష, ఏమైందిమా? ఎప్పుడూ లేనిది నాకు కాల్ చేశావు. నా టీచర్ అమ్మ, నా బేబీ బాగానే ఉన్నారు కదా? అతని గొంతులో వినిపిస్తున్న కంగారుకి అతనికి ప్రేమ అంటే ఎంత ప్రేమ ఉందో అర్థమవుతుంటే సంతోషంలో కన్నీళ్లు పెట్టుకుంటూ మౌనంగా ఉండిపోయింది వర్ష. ఆదిత్ వర్ష నుండి సమాధానం రాకపోయేసరికి తన కంగారు మరింత ఎక్కువ కావడంతో, వర్ష ఏమైందిమా? మాట్లాడు. వర్ష తేరుకొని కన్నీళ్లు తుడుచుకొని, సారీ బావగారు, ఐఎమ్ వెరీ సారీ. ఆ రోజు మీరు ఫోన్ చేసినప్పుడు నేను మీతో చాలా రూడ్గా మాట్లాడాను. ఆదిత్ రిలాక్స్గా ఊపిరి పీల్చుకుంటూ, ఆ రోజు నీ మాటల్లో రూడ్నెస్ కంటే నా టీచర్ అమ్మ మీద ప్రేమే కనిపించింది మా. నువ్వెలా ఎందుకు మాట్లాడుతున్నావో నేను అర్థం చేసుకోగలను. ఇట్స్ ఓకే మా. వర్ష అతను మాట్లాడే తీరుకి సంతోషపడుతూ, మీతో ఒక ముఖ్యమైన విషయం చెప్పాలని కాల్ చేశాను బావగారు, మీరు ఫ్రీగానే ఉన్నారా? ఆదిత్ వర్ష గొంతులో వణుకు తెలుస్తుంటే అయోమయంగా ఫీల్ అవుతూ, ఏమైందిమా, ఎందుకు టెన్షన్ పడుతున్నావు? విషయం ఏంటో చెప్పు, నేను ఫ్రీగానే ఉన్నాను. వర్ష గుండెల నిండుగా ఊపిరి తీసుకొని వదిలి అబ్బాస్ గురించి నిన్న జరిగిన విషయంలో సహా మొత్తం చెప్పి, ఈ విషయం నేను మీతో తప్ప ఇంకెవరితోనూ చెప్పలేను బావగారు. ప్రేమ నిన్నటి నుండి తనకంటే ఎక్కువగా అన్వికి ఏమవుతుందో అన్న భయంతో కనీసం తనని క్లాస్లో కూడా ఉంచట్లేదు, వదలట్లేదు. ఇప్పుడు కూడా లంచ్ చేసేసి వెంటనే అన్విని తీసుకుని ఇంటికి వెళ్ళిపోయింది. తను ఏ విషయంలో అయినా ధైర్యంగా ఉంటుంది, కానీ అన్వి విషయంలో మాత్రం చాలా వీక్ బావగారు. తనకి ఇప్పుడు కావాల్సిన ధైర్యం ఇవ్వగలిగేది మీరు మాత్రమే. అందుకే నేను ధైర్యం చేసి మీకు ఈ విషయం అంతా చెప్పాను. ప్రేమ బాగా భయపడిపోయింది, తనకి కాస్త ధైర్యం చెప్పండి
అబ్బాస్ ప్రేమను బలవంత పెట్టబోయాడు అన్న మాట వినగానే కోపంగా పిడికిలి బిగించిన ఆదిత్ వర్ష చెప్పిందంతా విని ప్రేమను అంతగా టార్చర్ చేస్తున్న వాడిని పిచ్చి కుక్కను కొట్టినట్టు కొట్టి బ్రతికుండగానే నరకం చూపించాలని గట్టిగా ఫిక్స్ అయ్యాడు. ఆదిత్ కోపంగా ఇప్పుడు ఆ బాస్టర్డ్ ఎక్కడున్నాడు మా అని అరిచాడు. వర్ష అతని కోపానికి వర్ష భయపడుతూ బావగారు ప్లీజ్ మీరు ఇదంతా విని ఆవేశపడి ప్రేమ భయాన్ని రెట్టింపు చేస్తారని నేను మీకు ఇదంతా చెప్పలేదు. అయినా వాడు ఈ రోజు స్కూల్కి రాలేదు. మేబీ రేపు స్కూల్ యాన్యువల్ ఫంక్షన్కి రావచ్చు. ఆ ఫంక్షన్లోనే ఏదైనా ప్లాన్ చేయొచ్చు. ప్లీజ్ కాస్త శాంతంగా ఆలోచించి అప్పుడు ఏదైనా స్టెప్ తీసుకోండి. ఆదిత్ కాస్త శాంతించి అవును వాళ్ళిద్దరూ ఇంటికి వెళ్ళిపోయారన్నావు కదమ్మా, ఎలా వెళ్ళారు? వర్ష మీ తమ్ముడికి కాల్ చేసి మీకు చెప్పమని చెప్పి అన్వీని తీసుకొని ఆటోలో వెళ్ళింది బావగారు. ఇంటికి చేరుకోగానే సేఫ్గా రీచ్ అయ్యామని మెసేజ్ చేసింది. ఆదిత్ సరే మా ఉంటాను బాయ్ అండ్ థ్యాంక్ యూ సో మచ్ మా అంటూ కాల్ కట్ చేసి సీట్ల వెనక్కి వాళ్ళ కళ్ళు మూసుకున్నాడు ఆదిత్.